హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఇన్ఫర్మేషన్ కోసం బావా అని పిలిచావా? నేను ఇంకా నాపై ప్రేమతో అనుకున్నా, కాదు అనుమానంతోనా అంటూ మధు వీపుపై ఒకటేశాడు కిరణ్. అనుమానమా బొంగ అంటూ నాలుగు ఖర్చుకుంది మధు. ఆ మాటలేంటే దెయ్యం అయినా నన్ను చూస్తేనే మొహం తిప్పుకునే తింగరి మధు ఇప్పుడిలా ఉంది అంటూ తన చేతులని బిగించాడు కిరణ్. వదులు అంటూ మధు దూరం జరుగుతుంటే, నీ బుర్ర తెలుసే ఇలా అంటూ బిగించిన తన చేతులని దగ్గరకు లాక్కున్నాడు నవ్వుతూ. ఇలా ఉన్నానని లోకు కదా నీకు అంది మధు కోపంగా. ఆ మాటలతో నవ్వుతున్న కిరణ్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నేనేదో సరదాగా అడిగాను అంటూ మధుని వదిలి, నా భార్య నాకెప్పుడూ లోకువ కాదు, ఇంకోసారి ఇలా మాట్లాడితే చంపేస్తానంటూ కోపంగా ఇంకో పక్క తిరిగాడు కిరణ్. మధు భయంగా కళ్ళల్లో నీళ్లతో కిరణ్ని చూసి, ఆ పని చెయ్యి పీడ పోతుంది అంటూ విసురుగా దూరం జరిగి ఇంకో పక్క తిరిగి పనుకుంది. మధు మాటలు బట్టి తను ఏడుస్తోందని అర్థం చేసుకున్న కిరణ్, మధు అంటూ మధు వంక తిరిగి సౌండ్ రాకుండా బ్లాంకెట్ కప్పుకొని ఏడుస్తున్నందుకు గుర్తుగా మధు కదలడం చూసి చిన్నగా నవ్వుతూ దగ్గరకు జరిగి బ్లాక్ అండ్ పైనుంచి చేయి వేశాడు కిరణ్. మధు కిరణ్ చేతిని విసురుగా తోసి ఫుల్గా కప్పేసుకుంది బ్లాంకెట్ని. రాక్షసి అంటూ బ్లాంకెట్ లోపలికి వెళ్ళి మధు చుట్టూ చేయి వేశాడు కిరణ్. మౌనంగా ఉండిపోయింది మధు. అలాంటి మాటలు మాట్లాడకు, నాకు కోపం వస్తుంది మధు. బుజ్జగించడాలని మన నుంచి ఎక్స్పెక్ట్ చేయకు అంటూ మధుని తన వైపు తిప్పుకున్నాడు. నువ్వు కూడా అంతకుముందు నాతో మాట్లాడావా? ఇప్పుడు ఇంత దగ్గరితనం ఏంటి అంది మధు సూటిగా కిరణ్ని చూస్తూ. తింగరి, ఇది దగ్గరితనం కాదే, నా హక్కు, నా భార్య అని నా ఇష్టం. ఎంతకాలమైనా దూరంగా ఉంటాననుకున్నావా అన్నాడు కిరణ్ నవ్వుతూ. అంతకుముందు నువ్వు నా మరదలివి అంతే, అప్పుడు నేను ఇలా ఉండలేను కదా. ఉన్నా అరిచి గోల చేసి నన్ను వెధవని చేస్తుంటావే రాక్షసి నువ్వు. ఇప్పుడు నా భార్యవి, నాకు ఎలాంటి లిమిట్స్ ఉండవు, అండ్ ఎవరు మన మధ్య రారు, ఎలాంటి క్వశ్చన్ చేయరు అని నేను సెల్ఫిష్లా కనిపిస్తున్నానా అంటూ చిన్నగా అడిగాడు కిరణ్. లేదు కానీ సారీ అంది మధు. ఆ వర్డ్స్ యూజ్ చేయకు మన మధ్య అంటూ కిరణ్ అనడంతో, నువ్వు ఇంత ఫ్రీగా ఉన్నప్పుడు నేనెందుకు ఇబ్బంది పడాలి? నేను అన్నింటికీ అడ్జస్ట్ అవ్వగలను అండ్ జరిగే లైఫ్ని యాక్సెప్ట్ చేయగలను. అందరిలా ఇలా ఎందుకు జరిగింది, నాకు నచ్చినట్లు జరగలేదే అని అనవసరంగా జరిగిపోయిన దాని గురించి ఆలోచించను అంది మధు. అంటే ఇప్పుడు నాతో అడ్జస్ట్ అవుతున్నావా? ఆ మాట బయటకు అనలేదు కానీ ఎందుకో కిరణ్కి నచ్చడం లేదు. డల్గా అయిన కిరణ్ మొహం చూసి, ఏమైంది అంది మధు. అడ్డంగా తలుపుతున్న కిరణ్ని చూసి, నేనేమి ఇప్పుడు నీతో అడ్జస్ట్ అవ్వడం లేదు, ఆ అవసరం కూడా రానివ్వవు నువ్వు. కానీ నువ్వు నా భర్త, ఇక మిగిలిన జీవితం నీతోనే అన్న నిజం నేను యాక్సెప్ట్ చేశాను. అందుకే నీతో ఇలా క్లోజ్గా ఉండగలుగుతున్నా. మేబీ నా భర్త అనే హక్కు నాలో కూడా కలిగిందేమో అంటున్న మధు మాటలకి నవ్వుతూ, ఒక్కోసారి తింగరి దానిలా మాట్లాడతావు, ఇప్పుడేమో ఇంత ఆలోచించి మాట్లాడుతున్నావు, నిన్నెలా అర్థం చేసుకోవాలి అంటూ వాళ్ళ మధ్య ఉన్న మధు చేతులను తప్పిస్తూ తన చుట్టూ వేయించుకున్నాడు కిరణ్. కిరణ్ తనని పూర్తిగా హత్తుకుంటుంటే దగ్గరవుతున్న కొద్దీ తనలో అలజడి పెరిగి గుండె కొట్టుకుంటున్న చప్పుడు బయటికే వినిపిస్తుంటే కింద పెదవిని కొరుక్కుంటూ, ఎందుకే అంత భయం అంటూ అడుగుతున్న కిరణ్ క్వశ్చన్కి మౌనమే సమాధానంగా ఇచ్చి కళ్ళు గట్టిగా మూసి కిరణ్ చుట్టూ దూరంగా ఉన్న తన చేతులని వేసి కళ్ళు మూసుకుంది మధు. ఇలా మాయ చేసి అడిగిన దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు అంది భయంగా ఉన్న మొండిగా మధు. వదలవే నువ్వు అంటూ, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు మధు అని కిరణ్ చెప్పాడు. మరి అంటున్న మాట్లాడుతున్న మధు మెడ వంపులో మొహం పెట్టి ప్రామిస్ అంటూ తనకి అదుముకున్నాడు కిరణ్. బావా ప్లీజ్ అంటున్న మధు వాయిస్ విని తనని తను కంట్రోల్ చేసుకొని మధు వీపుపై నిమురుతూ, నువ్వు అలా సౌండ్స్ చేయకే, కంట్రోల్ తప్పుతాను అంటున్న కిరణ్ మాటలకి నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది మధు. ఉదయం మెలకువ వచ్చిన మధు ముందు రోజులా రెడీ అవుతున్న కిరణ్ని చూసి గుడ్ మార్నింగ్ అంటూ పైకి లేచింది.
గుడ్ మార్నింగ్ మధు అంటూ ఫైల్స్ చెక్ చేస్తున్న కిరణ్ని చూసి మీటింగ్ ఉందా అంది మధు. హా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటున్నా అన్నాడు కిరణ్. హో, మరి నైట్ కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదుగా అంది మధు. నేను మేనేజ్ చేసుకోగలను అన్నాడు కిరణ్ నవ్వుతూ. నిజంగానా అని మధు అడగడంతో హా అన్నాడు కిరణ్. అవును, ఇంతకీ మీ కంపెనీ నేమ్ ఏంటి అంది మధు. అబ్బో, అది కూడా తెలుసుకోలేదు. ఇలా అయితే కష్టం మధు. అయినా ఈరోజు మీ బాబాయ్ వస్తున్నారుగా మా కంపెనీలోని మీటింగ్ అన్నాడు కిరణ్. నేను వచ్చేనా? బాబాయ్ని కలుసుకున్నట్లు ఉంటుంది అంది మధు ఆశగా కిరణ్ని అడుగుతూ. మధు మొహంలో సంతోషం చూసి కాదనలేకపోయాడు కిరణ్. కానీ మీటింగ్కి అయితే మామతో రావాలి, అందరితో అలా ఉండదు అని కిరణ్ అంటుంటే ఓకే ఓకే 10 minutes అంటూ పరిగెడుతూ వాష్రూమ్లో దూరింది మధు. పైకి చెప్పకపోయినా తన వాళ్ళని మిస్ అవుతున్న మధు బాధ అర్థమైన కిరణ్ సైలెంట్ అయిపోయాడు మధుని వద్దనకుండా. మధు అయ్యిందా అంటూ లోపలికి వచ్చిన కిరణ్కి వైట్ లాంగ్ డ్రెస్లో మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడుతో పాపిటిలో పెంటిన కుంకుమతో అందంగా కనిపిస్తున్న మధుని ఆనందంగా చూసుకుంటూ దగ్గరగా వచ్చి చెంపపై చేయి వేసి నిమురుతూ నుదుటిన ముద్దు పెట్టి వెళదామా అన్నాడు కిరణ్. హా పద అంటూ కిరణ్ పెట్టిన ముద్దుని ఫీల్ అవుతూ అది పైకి కనపడనివ్వకుండా నార్మల్గానే ఉనింది మధు. దాంతో కిరణ్ డిసప్పాయింట్ అయినా చిన్నగా నవ్వుతూ ఇద్దరు టిఫిన్ చేసి బయలుదేరారు. కార్ కీస్ తీసుకున్న కిరణ్ని కోపంగా చూసి బైక్ కీస్ తీసుకొని బయటకి వెళ్ళింది మధు. అది చూసి నవ్వుతూ వెనకే వెళ్ళాడు కిరణ్. దారంతా మాట్లాడుతూ అడుగుతున్న క్వశ్చన్స్కి అంతా ఓపిగ్గా సమాధానమిస్తూ కంపెనీ ముందు బైక్ ఆపాడు కిరణ్. ఆ కంపెనీని చూస్తూ కిరణ్పై ఉన్న చేయి తీసి కిందకు దిగింది మధు. ఆఫీస్కి వెళుతున్న వాళ్ళంతా కిరణ్తో వచ్చిన మధునే చూస్తుంటే వాళ్ళని పట్టించుకోకుండా చుట్టూ చూస్తున్న మధు కిరణ్ రావడంతో వెనకే వెళ్ళింది. రిసెప్షనిస్ట్కి చెప్పి వెయిటింగ్ రూమ్లో కూర్చోమని మధుని ఒకటే వదలలేక మళ్ళీ అశోక్కి కాల్ చేశాడు కిరణ్. ఎక్కడ మామ, ఎంతసేపు? మధు ఒకటే ఉండలేదన్న విషయం తెలుసుగా అని అరుస్తున్న కిరణ్ మాటలకు ఇటు మధు అటు అశోక్ ఒక్కసారి నవ్వడంతో మధుని చిరుకోపంగా చూశాడు కిరణ్. అరే, బయట ఉన్నా మీదెక్కడా అంటూ అశోక్ లోపలికి వస్తుంటే ఇటు వెయిటింగ్ రూమ్ అని కాల్ కట్ చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఈవినింగ్ నేను పిక్ చేసుకుంటా అంటూ మధు భుజం చుట్టూ చేయి వేసి అయినో మధు, నీ బెంగ అర్థమైందిరా నాకు. ఏదైనా బయటకి చెప్పడం, ఐ మీన్ నాకు చెప్పడం అలవాటు చేసుకో, మనసులో పెట్టుకొని బాధపడకు అంటూ మధును వదిలి జాగ్రత్త అంటున్న కిరణ్ మాటలలో అశోక్ రావడంతో నా కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాలే అల్లుడు అన్నాడు అశోక్ నవ్వుతూ. మామా అంటూ కిరణ్ నవ్వుతూ మళ్ళీ మధుని చూసి కళ్ళతోనే బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్. ఎలా ఉన్నావు బాబాయ్ అంటూ అశోక్ని హక్ చేసుకుంది మధు. 2 రోజులకి ఏమన్నా తేడా తెలుస్తున్నానా అంటూ నవ్వుతున్న అశోక్ మాటలకి బెంగగా అతుక్కుపోయిన కూతుర్ని పట్టుకొని నుదుటిన ముద్దు పెట్టి తన బెంగ తీరే వరకు అలానే ఉండిపోయారు మధు అశోక్. 10 నిమిషాల తర్వాత మధుని వదిలి తన భుజం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకెళ్లాడు అశోక్. దూరం నుంచి వాళ్ళని ఒకసారి చూసి చిన్నగా నవ్వుతూ తల తిప్పేశాడు కిరణ్ వర్క్ ఉండడంతో. కార్లో ఎక్కుతున్న మధు అయోమయంగా ఇప్పుడు మీటింగ్ కదా బాబాయ్ ఇక్కడ అంది మధు. హా నాన్న, కానీ ఇక్కడ కాదు అంటూ హోటల్ నేమ్ చెప్పి టిఫిన్ చేశావా అడిగాడు కూతురిని ఆనందంగా చూసుకుంటూ. హా బాబాయ్, నువ్వు తిన్నావా? భరత్ బాబాయ్ రాలేదా అంది నవ్వుతూ మధు. నేరుగా మీటింగ్కి వస్తాడులేమంటూ కార్ సైడ్కి ఆపమని జ్యూస్ తీసి మధు చేతిలో పెట్టాడు అశోక్. జ్యూస్ తాగుతూ ఏవేవో మాట్లాడుతున్న కూతురి మాటలకు నవ్వుతూ చెబుతూ సమాధానం చెబుతూ తనలో ఏమాత్రం చేంజ్ కనపడకపోవడంతో సైలెంట్ అయ్యాడు అశోక్. అరగంట తర్వాత హోటల్కి భరత్ రావడంతో
బాబాయ్ అంటూ నవ్వుతూ పరిగెడుతూ వెళ్ళి వచ్చిన కూతుర్ని చూసి హ్యాపీగా చేతులు చాచి హత్తుకొని నిమురుతూ మిస్ యూ నాన్న అన్నాడు భరత్ మధుని ముద్దు చేస్తూ. మిస్ యూ ఆల్ బాబాయ్ అంటూ బెంగగా అంటూ అంతలో భరత్ పక్కన నిలబడి తమనే చూస్తున్న అతనిని చూసి నార్మల్ అయ్యింది మధు. ఎవరు అంది పక్కన ఉన్న అతనిని చూసి మధు. మన కంపెనీ ఇన్వెస్టర్ శ్రీనాథ్ కొడుకు సిద్ధార్థ్ న్యూగా వచ్చాడు అని అశోక్ అంటుంటే హో ఓకే అని చిన్న స్మైల్ ఇచ్చి అంతలో లోపలికి వస్తున్న కిరణ్ వాళ్ళని చూసింది మధు. కిరణ్ వాళ్ళ బాస్ అతని పిఏ సింగిల్ పీస్ డ్రెస్లో ఉన్న కిరణ్ పక్కన వస్తున్న అమ్మాయిని చూసి కళ్ళు చిన్నవి చేసి చంపేసేలా చూసింది మధు.